నేటి ముఖ్యాంశాలు. వినుకొండ నియోజకవర్గంలోని నూజర్ల మండలం పాత చెరుకుంపాలెం మరియు జడ్డావారిపాలెం గ్రామం నందు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రతి గడపకు వెళ్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు చేసిన అభివృద్ధిని, ప్రతి కుటుంబానికి అందే సంక్షేమాన్ని వివరిస్తూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బ్రహ్మనాయుడు గారిని గెలిపించాలని, మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి అభివృద్ధికి సహకరించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే గారి కుటుంబ సభ్యులైన బొల్లా స్వప్న మణికుమారి. టీడీపీని వీడి వైసీపీలోకి చేరికలు. వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం రేమిడ్చర్ల గ్రామం తెలుగుదేశం పార్టీకి చెందిన 30 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు. ఫ్యాన్ గుర్తుకి ఓటేసి అభివృద్ధికి సహకరించండి. వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ రూరల్ మండలం బ్రాహ్మణపల్లి పంచాయతీ పరిధిలోని బ్రాహ్మణపల్లి, అరుంధతి కాలనీ, నాగిరెడ్డిపల్లి, డ్రైవర్స్ కాలనీ నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు, వారితో పాటు మండల గ్రామ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. వినుకొండ రూరల్ మండలం వెడ్డరాజుపల్లి గ్రామోనందు అగ్ని ప్రమాదం సంభవించి పూరిళ్లు దగ్ధమైన విషయం తెలుసుకున్న శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు బాధితుల కుటుంబానికి పరామర్శించారు. ప్రమాదం జరిగి నష్టపోయిన వారికి ధైర్యంగా ఉండాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు వహించాలని తెలిపారు. రానున్న రోజుల్లో మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధిత కుటుంబాలను పరామర్శించి నిత్యావసర సామగ్రిని అందజేశారు. టీడీపీని వీడి వైసీపీలోకి చేరికలు. వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం పలుకూరు పంచాయతీ పరిధిలోని ఎర్రవేణి చెంచు కాలనీ గ్రామ తెలుగుదేశం పార్టీకి చెందిన 50 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాలు అందించిన సంక్షేమం, చేసిన అభివృద్ధి మరియు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు వినుకొండ నియోజకవర్గాన్ని చేసిన అభివృద్ధిని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయని చెప్పారు. అన్నిట్లో మీకు హక్కులు ఉండే విధంగా ఏర్పాటు చేస్తానని మీ అందరికీ సందర్భంగా తెలియపరుచుకుంటూ, ఎక్కడకున్నా ఎప్పుడైనా మీరు ఎనీ టైం ఎమ్మెల్యే గారితో మాట్లాడవచ్చు. ఎమ్మెల్యే గారు అన్ని విధాల మీకు అండగా ఉంటాడని నేను చెప్తున్నాను. మీరు ఎమ్మెల్యే గారు కాడికి పోతే నా కాడికి ఎన్నోసార్లు వచ్చారు, మీకు అన్ని విధాల అన్ని పనులు చేసి పెట్టారు. మీరందరూ కూడా రేపు జరగనున్న 13వ తారీఖు, వచ్చే 13వ తారీఖున మీకు ఎన్నికల సమయం, మీ తీర్పు ఎమ్మెల్యేకి గెలిపించాలన్నా, ఎంపీని గెలిపించాలన్నా మీరే, మీ ఆలోచనే. మీరందరూ కూడా మీ ఓటు హక్కుని వినియోగించుకొని, ఎవ్వరు కూడా ఓటేయకపోతే వాళ్ళ మనిషి బ్రతికున్నా చచ్చిపోయిన కింద లెక్క. ప్రతి ఒక్కరూ ఓటేయాలి. ఆ ఓటు ఫ్యాన్ గుర్తు మీద వేయాలి. ఆ ఓటు ఫ్యాన్ గుర్తు మీద వేస్తే మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్నట్టు. జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే మీ అందరికీ అమ్మఒడి కానీ, ఆసరా కానీ, చేయూత కానీ, ఈబీసీ నేస్తం కానీ ఇలాంటి మంచి పథకాలు వస్తాయి. మీకు పిల్లలకి మంచి చదువులు చదువుకునేదానికి అవకాశాలు వస్తాయి. మీ అందరికీ మంచి పాలన అందిస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. అందరు పేదల పార్టీ మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పేదల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక కులానికి చెందింది కాదు, అందరూ కలిపితేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మీ అందరికీ సందర్భంగా తెలియపరుచుకుంటూ, మీరందరూ కూడా మనసు పెట్టండి. మంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను, ఎంపీ అభ్యర్థిగా మరి అనిల్ కుమార్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు.
ఈ రెండింటికి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసి గెలిపిస్తారని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.